సో ఇప్పుడే మన బోగతా వాటర్ ఫాల్స్కి ఎంట్రీ వచ్చినాం. ఈ అల్లుడు మేమందరం కార్ ఇక్కడ పార్కింగ్ చేసినాం. చాలామంది వచ్చారు. కార్ పార్కింగ్ ఇక్కడే చేసుకోవాలి. ఈ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అట్లా ట్రెక్కింగ్ ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్. చూద్దాం పదండి ఒకసారి. లైన్స్ కూడా ఉన్నాయట, జాగ్రత్త అంటుండ్రు. టైగర్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి అంటుండ్రు. బట్ ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ దీనిపైన ఎక్కి చూస్తే మొత్తం వ్యూ అంతా కంప్లీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి సో గేట్ నుండి ఎంట్రీ. టికెట్ వచ్చి ఈచ్ వన్ క్యాండిడేట్కి 50 రూపీస్ అట్లా తీసుకున్నాడు. మేము 7 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు చిల్డ్రన్స్కు తీసుకోలేరు. మాకు ఒక 4 మెంబర్స్కి అట్లా తీసుకున్నారు. కార్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఎంట్రీ పర్లేదు, అక్కడ దాకా వెహికింగ్ దాకా మంచిగా ఉంది. ఒకసారి అయితే పైకి ఎక్కి మనం పైనుంచి ఒకసారి వ్యూ చూద్దాం ఎట్లా వస్తున్నాయి వాటర్ ఫాల్స్ అనేది. ఒకవేళ వర్షం పడితే కనుక లోపల ఉండడానికి ఈ రూమ్ ఉందన్నట్టు. సో అక్కడ నుండి చూడండి ఎంత బాగుందో. మేము ఇక్కడ నుంచి పైనుంచి మనకు చూపించడానికి కోసం పైనుండి వ్యూ చూపిస్తున్నా. కొంచెం జూమ్ చేసిన అక్కడ పబ్లిక్ అట్లా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఇంత గార్డెన్ లా ఉన్నది, చాలా బాగుంది. కానీ రైన్ అయితే నాన్ స్టాప్గా అసలు ఆగకుండా పడుతుంది. చూడండి ఎట్లా ఉంది, బాగుందా? ఇంకా మనం దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాలే. అట్మాస్ఫియర్ మాత్రం సూపర్ ఉన్నది అబ్బా. వాటర్ అయితే మాత్రం వాట్ ఏ నైస్ అంటే వాట్ ఏ నైస్. ఎంత హ్యాపీ అనిపించిందంటే ఈ సమ్మర్లో మొత్తం బాడీ అంతా ఫుల్ హీట్ తోటి ఉండే, ఒకటేసారి ఈ వర్షానికి ఎంత బాగా అనిపించింది. అట్లనే ఆ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుంది. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. మీరు కూడా రండి ఒకసారి, ఎందుకంటే అంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా ఈ వాటర్ ఫాల్ చూస్తే. బోగతా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఇక్కడనే సైడ్కి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా కట్టారు. అందులో మేము కూడా స్విమ్మింగ్ చేసాము. చాలామంది చేశారు. ఒకసారి చూడండి, చేయడానికి మంచి అవైలబుల్ ఉన్నది. ఎందుకంటే కింద మనకు ఎలాంటి డస్ట్ కానీ తర్వాత ఏది ఈ ఉంటుంది కదా డస్ట్ కానీ ఆ పాకూరు అది ఇది ఉంటుంది కదా, అట్లాంటి ఏం లేకుండా చాలా నీట్గా వాటర్ ఉన్నాయి. అందులో మేమైతే మంచిగా స్విమ్మింగ్ సూపర్ చేసినాం. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి ఆ వాటర్. నాకైతే చాలా నచ్చిందిలే, ఎంత బాగా వస్తున్నాయి వాటర్, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ కండి. చాలా పబ్లిక్ వస్తున్నారు, ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు పబ్లిక్ అయితే. టోటల్ మా ఫ్యామిలీ అంతా కవర్ అయిపోయింది. అన్నయ్య కొడుకు, నా కొడుకు, మా చెల్లె కొడుకు, మా బావగారు అండి, ఇట్లా మా సురేష్ అన్న, నేను, అన్నయ్య అందరం కలిసి వచ్చినాం. చాలా బాగా అనిపించింది. మా అబ్బాయి నేను ఫస్ట్ అయితే ఒక ఫోటో దిగుతున్నాను. వాడైతే ఫుల్ హ్యాపీ. ఎప్పుడెప్పుడు చేద్దామా స్నానం స్విమ్మింగ్ పూల్లో డాడీ 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 అంటుండు. సరే ఇప్పుడు నెక్స్ట్ అదే ప్రతిదీ అంతా చూడండి దగ్గరికి వెళ్ళి. చాలా బాగా అనిపించింది. మా అన్నయ్య కొడుకు వాడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్దాం ఇక నెక్స్ట్ స్విమ్మింగ్కి వెళ్దాం. మా చెల్లె కొడుకు వాడు ఇచ్చుడ్రా అంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ స్విమ్మింగ్ చేద్దాం అని చెప్పేసి అంటుండు. ఎంత పబ్లిక్ వచ్చారు చూసినా, చాలా మంది వచ్చారు. ఎందుకంటే మనకి రెయిన్ లైట్గా పడుకుంటూ ఈ అట్మాస్ఫియర్కు ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఎంతమంది స్నానం చేస్తున్నారు. స్విమ్మింగ్ చాలా బాగుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఎంట్రీ ఉంటుంది లోపలికి. చూద్దాం చూడండి.
కొంచెం లోపలికి వెళ్ళొద్దని చెప్పి అటవీ శాఖ వాళ్ళు కూడా మనకు ఒక చిన్న హెచ్చరించారు. నాకు తెలిసి ఇంకొక 2 డేస్లో చాలా వాటర్ వచ్చేటట్టున్నాయి. ఇక్కడ మాత్రం స్విమ్మింగ్ కూడా బంద్ చేస్తారు కావచ్చు. ఇవాళ మాత్రం పబ్లిక్ కూడా ఫుల్ ఉన్నారు. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. అల్లుడు, నేను, కొడుకు, అన్నయ్య కొడుకు, ఇప్పుడైతే మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం. స్టార్టింగ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు చేద్దామా, అందులో వాటర్లో ఎప్పుడు చేద్దామా అని ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. నాకు కూడా అలా ఉందిలే కొంచెం. ఫస్ట్ మనం చూద్దాం లోపల ఎంత లోపలికున్నది, లోతు ఎంత ఉన్నదని చెప్పి చూస్తున్నాం. వాళ్ళు అట్లనే ఆడిపోయారు, చూస్తుండ్రు. రావాలా వద్దా అని భయపడుతుర్రు. నేను చెప్తున్నా ఏం కాదులే రండి ఏం కాదు, భయపడకూరు రారి అని చెప్పి తోలుకపోతున్నా. ఫస్ట్ వీడిని విశ్లేషయాన్ని తోలుకపోయినా, దాని తర్వాత రండి ఏం కాదు అని చెప్తున్నా. వాళ్ళకి రావాలని ఉంది, బట్ భయం వేస్తుంది. ఓకే, సూపర్. ఒకసారి చూడండి, అక్కడ నుండి వాటర్ అన్నీ అంత ఫాస్ట్గా అటు సైడ్కి వెళ్తున్నాయి. సో కొన్ని వాటర్ మాత్రమే ఇటు వచ్చే అవకాశం లాగా వాళ్ళు సెట్ చేశారు. అక్కడ కొన్ని వాటర్ వచ్చేటాన్ని ఇక్కడ, కాకపోతే క్వాలిటీ మస్తున్నాయి వాటర్, ప్యూరిఫైడ్గా ఉన్నాయి వాటర్ అయితే కంప్లీట్. ఎలాంటి డస్ట్ లేకుండా, పాకురు అది కింద దుమ్ము దుల్లాంగి లేకుండా కింద మంచి స్విమ్మింగ్ పూల్ లాగా చేశారు. సూపర్ అనిపించింది తెలుసా. వీలైతే ఒకసారి వచ్చేయండి మంచి టైం చూసుకొని. వాళ్ళైతే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా పిల్లని అయిపోయినా, అంత ఎంజాయ్ చేసేసినప్పు. సూపర్ నైస్. భావన్ కూడా రమ్మంటున్నా, ఆయన కొంచెం డౌట్ పడుతున్నా, వెనక ముందు చెప్తుండు. ఒక్కసారి బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ చేస్తున్నా చూడండి ఎట్లా వచ్చిందో. ఎప్పుడెప్పుడో దాదాపు 10 years బ్యాక్ చేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా బ్యాక్ సైడ్ స్విమ్మింగ్. అంటే వెనకాల నుంచి వెళ్ళి ఈత కొట్టడం చాలా మంచి అనిపిస్తుంది. అసలు అది ఈత నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్. కాకతీయ రుద్రమాదేవి రామప్ప దేవాలయం, అక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము. చాలా మంచి అనిపించింది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ, మనం అక్కడికి బోగతా వాటర్ ఫాల్స్కి అయిన తర్వాత ఇక్కడికి రావచ్చు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. నాకు తెలిసి నేను అప్పుడు బాహుబలి సినిమాలో అక్కడ సెట్టింగ్ చూసిన తర్వాత నేను ఇదేనా అదా అన్నంత కన్ఫ్యూజన్లో ఉండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన, అసలు దీన్ని చూసినాకనే ఆ సెట్టింగ్ చేసి కావచ్చు అనిపించింది. అంత బాగుంది తెలుసా. అప్పటి కళా నైపుణ్యం ఎంత బాగా చేసారంటే చాలా బాగున్నది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. టెంపుల్ చూసినంత ఎక్కడ లేని ఆనందం కలిగించింది నాకు. ఎందుకంటే మన సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మంలో అంత మంచి టెంపుల్, శివుని టెంపుల్ లోపల శివుని లింగం ఉన్నది. ఎంత బాగుంది చూడండి. ఆ కళా నైపుణ్యం చూడండి, చాలా చక్కగా ఎంత మంచిగా ఎక్కారు. అసలు అప్పుడు ఆ రాజులు ఎంత కష్టపడి, ప్రజలతో ఎంత కష్టపడి చెక్కిపించారో కానీ నాకు తెలిసి చాలా కష్టం. చూడండి ఒక్కొక్క శిలం ఎంత పెద్దగా ఉన్నాయో, అంత క్వాలిటీ చేసేది తెలుసా. అప్పుడే అంత ఫినిషింగ్, మన సిస్టంలో వర్క్ చేసినట్టు ఫినిషింగ్ చేసారు. ఆ వర్క్ చూడండి ఎంత బాగా చేసింది. అలా నైపుణ్యం మామూలుగా చాలా
చాలా మంచి అనిపించింది నాకైతే, ఫుల్ హ్యాపీ. రామప్ప దేవాలయం. మనము బోగతా వాటర్ ఫాల్స్ నుంచి డైరెక్ట్ రావచ్చు. ఇది చూడండి, ఏనుగులు కానీ సెట్టింగ్ మనకు అక్కడ సేమ్ మన బాహుబలి సినిమాలో సెట్టింగ్ వేస్తే ఎట్లున్నదో నాకు తెలిసి దీన్ని చూసినాకనే ఆ సెట్టింగ్ వేసి కావచ్చు అనిపించింది. అంత బాగా వేసి ఇప్పటి కట్టడం రుద్రమాదేవి కట్టించిందట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగుంది. కొన్ని అయితే కూలగొట్టేసి అక్కడ మొత్తం పడేసారు చూడండి. అసలు అది ఏం చెక్కడము, అక్కడ ఎట్లా పెట్టిర్రు, అది ఎట్లా అయిందో కూడా తెలియదు. అంత బాగా చేసిర్రు వాళ్ళ.